గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలాసేపు ఖాళీ యూరియా బస్తాలతోని ప్లకార్డులతోని నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు తూతూ మంత్రంగా 3-4 రోజులు కాదు, కనీసం 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగాలి. ఎప్పుడైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరుగుతాయో రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా నిన్న జరిగిన కామారెడ్డి వరదలు కావచ్చు, తర్వాత రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఎదుర్కొంటున్న యూరియా సమస్యకు సంబంధించి చర్చ జరగాలి. కేవలం కాళేశ్వరం మీద వాళ్ళకి సంబంధించిన అంశాలకు సంబంధించి చర్చ మాత్రమే సాగడానికి ప్రభుత్వం వీలుగా 2 రోజులు మాత్రమే పెట్టుకుంది, 3 రోజులు మాత్రమే పెట్టుకుంది సభ. కేవలం 3 రోజులు సభ పెడితే మాత్రం ఊరుకునేది లేదు. ప్రతిపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎట్లాగూ ప్రతిపక్షాలు మాట్లాడడానికి సభలో మైకులు ఇవ్వరు. ఖచ్చితంగా మా అభ్యర్థనలు, మా వినపాలన్నీ మీడియా ముందుకే ప్రజలకు డైరెక్ట్గా చెప్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. సో 3 రోజులు కాకుండా ఖచ్చితంగా 15 రోజుల కంటే ఎక్కువ సభ నడిపినా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి కేటీఆర్ చెప్పాడు. సో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సంబంధించి కేసీఆర్ సమయంలో యూరియా అడ్వాన్స్గా తీసుకొచ్చి అడ్వాన్స్గా స్టాక్ పెట్టుకొని ఎక్కడికక్కడ రైతులకు సంబంధించి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి పాస్బుక్లు చెప్పులు లైన్లో పెట్టుకొని ఎండనక వాననక పండగ పూట కూడా యూరియా కోసం రైతులు ఆ లైన్లలో వెయిట్ చేసి సొమ్మసిల్లి పడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో కాంగ్రెస్ వచ్చింది, రైతులకు సంబంధించి యూరియా సమస్యలు గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో గత పాలన ఇందిరమ్మ పాలన అని చెప్తూ చేశాడో అదే పాలన మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుంది. యూరియాకు సంబంధించి చాలా వరకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో దానికి ఖచ్చితంగా చర్చ జరిగి యూరియా సమస్య వెంటనే తీర్చాలి. బీజేపీ కాంగ్రెస్ 2 డ్రామాలు ఆడుతున్నాయి యూరియాకు సంబంధించి అని చెప్పేసి కూడా గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటూ కూడా కొత్త స్లోగన్స్తో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అటు పక్కన ఎమ్మెల్సీలు కూడా కోరస్ కలుపుతూ చాలాసేపు హాఫ్ అన్ అవర్ పాటు నిరసన కార్యక్రమం తెలిపారు. సో ఆ నిరసన తర్వాత కూడా అందరూ మూకుమ్మడిగా అసెంబ్లీ లోపలికి కూడా ప్లకార్డులతోని అసెంబ్లీ మెయిన్ గేట్ ఎంట్రీ వరకు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే కేవలం కేసీఆర్ మీద కోపంతోనే కాళేశ్వరంకి రిపేర్ చేయకుండా కాళేశ్వరం ఎండబెట్టడానికి కేటీఆర్ రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. సో ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. కావాల్సిన సమాచారం మాత్రం ఏదైతే ప్రభుత్వం ముందే విడుదల చేసి కేసీఆర్ని బదనాం చేసే భాగంగానే కాళేశ్వరం సంబంధించి కుట్రలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని తిప్పికొడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కేసీఆర్ సభకు హాజరవుతాడని ఒక ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్ కూడా సమాధానం దాటవేశారు. ఖచ్చితంగా ఇవన్నీ లోపల మాట్లాడతానని చెప్పేసి కూడా కేటీఆర్ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. సో ఓవరాల్గా కేసీఆర్ అయితే సభకు రాడని ఇండైరెక్ట్గా కేటీఆర్ చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. సో కాళేశ్వరం సంబంధించి చర్చకు పూర్తి స్థాయి బాధ్యత హరీష్ రావుకు అప్పగించినట్టు కూడా సమాచారం. సో హరీష్ రావు అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి కాళేశ్వరం సంబంధించిన పూర్తి సమాచారం, పూర్తి బాధ్యత మొత్తం హరీష్ రావుకు అప్పచెప్పినట్టు సభలోకి సంబంధించి కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు హరీష్ రావు కూడా రెడీగా ఉన్నారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఓవరాల్గా కాళేశ్వరంతో పాటు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. సో కేవలం కాళేశ్వరాన్ని బూచిగా చూపెట్టి సభ నడిపితే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఇప్పటికీ ఆల్రెడీ స్పీకర్కి సంబంధించి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అడిగాం. సో ప్రభుత్వం ఎట్లాగో ఇవ్వదు, ఎందుకంటే మేము నిజాలు చెప్తాం కాబట్టి ప్రభుత్వం ఎట్లాగో మమ్మల్ని అనుమతి ఇవ్వదు. సో ఖచ్చితంగా నిజాలన్నీ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మీడియా పాయింట్లలో మేము అన్నీ చెప్తాం, ఎందుకంటే మైకులు మాకు ఇవ్వరని చెప్పేసి కేటీఆర్ ఆల్రెడీ చెప్పేసిన పరిస్థితి. సో ఓవరాల్గా సభ ఇంకొద్ది క్షణాలలో అయితే స్టార్ట్ కాబోతుంది. సభ స్టార్ట్ అయిన తర్వాత కేవలం ఏదైతే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే అకాల మరణంతో సంతాపం ప్రకటించి తర్వాత సభ అయితే వాయిదా పడుతుంది. మాజీ ఎమ్మెల్సీలో కూడా మండలిలో కూడా ఒక ఎమ్మెల్సీ సంబంధించి మరణానికి సంబంధించి కూడా అక్కడ కూడా సభ వాయిదా పడిన తర్వాత కాళేశ్వరం సంబంధించిన పూర్తి సమాచారం ఇరు సభలకు సంబంధించిన సభ్యులకు ఇచ్చి తర్వాత రేపు సండే కాబట్టి ఎల్లుండి మండే రోజు మొత్తం పూర్తి స్థాయిలో కాళేశ్వరం సంబంధించి చర్చ కొనసాగే అవకాశం ఉంది. జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ గన్ పార్క్ నుంచి.